యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ ఫిలిం 'మిరాయ్'. సూపర్ యోధ యాక్షన్ ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'మిరాయ్' చిత్రం సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, జపానీస్ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు అన్ని భాషల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుండడం విశేషం. ఓపెనింగ్ రోజే సినిమాకు వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ దక్కింది. ఇక అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కూడా అందుకుంటుంది. ఇప్పటికే తేజ సజ్జా సూపర్ హీరో ఫిల్మ్ 'హనుమాన్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల వరకు వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 'మిరాయ్' చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. 'మిరాయ్' చిత్రం కథ, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, స్టంట్స్, నటీనటుల పర్ఫార్మెన్స్, బీజీఎం, సాంగ్స్ విషయంలో ఆడియన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దాంతో సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చేస్తున్నాయి. అయితే 'మిరాయ్' చిత్రానికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే మంచు మనోజ్ 'మిరాయ్' చిత్రానికి ఒక దాని తర్వాత మరొక స్టార్ వస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ పడ్డాక బ్యాక్ టు ఒక స్టార్ హీరోని చూపించారు. ఆయనతోనే 'మిరాయ్' పార్ట్ 2 ఉంటుందని అంటున్నారు. అయితే తేజ సజ్జాకు ఎంతో దగ్గరైన స్టార్ రానా దగ్గుపాటి ఆయన 'మిరాయ్' పార్ట్ 2లో నటించబోతున్నారని అంటున్నారు. 'మిరాయ్' చిత్రం ప్రారంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించి ఇక ఎండింగ్ లో మాత్రం రానా దగ్గుపాటిని చూపించారు. ఇలా బాహుబలి స్టార్స్ ను చూపించి వరల్డ్ వైజ్ గా సినిమా స్థాయిని పెంచుకున్నారు. ఇక 'మిరాయ్' పార్ట్ 2లో రానా దగ్గుపాటి నెగెటివ్ పాత్రలో నటించబోతున్నారని అంటున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం 'మిరాయ్' చిత్రానికి మాత్రం ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతుంది. ఇక చిత్రం 2 రోజుల్లో 30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు నిపుణులు చెబుతున్నారు. ఇక యాక్షన్ థ్రిల్లర్ 'మిరాయ్' చిత్రంలో తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో మెప్పించారు. ఇక స్టార్ హీరోయిన్ శ్రేయా శరణ్, జగపతి బాబు కీలక పాత్రలను పోషించారు. టాలీవుడ్ ప్రముఖ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీవీ విశ్వప్రసాద్ 40 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌరహరి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మొత్తానికైతే 'మిరాయ్' మూవీ మంచి కలెక్షన్స్ తో ముందుకెళ్తుంది. ఈ సినిమా టోటల్ గా ఎంత కలెక్షన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.